హరే కృష్ణ. ఈరోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ స్టోరీ ఏంటంటే ఎలిఫెంట్ అండ్ ద బ్యాంబో పోల్. ఇందులో ఈ స్టోరీలో ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఒక చిన్న ఏనుగు పిల్ల అడవిలో తిరుగుతూ ఉంటుంది. కొంతమంది ప్రజలు దానిని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ఒక బ్యాంబో పోల్ ఉంటుంది కదా, బ్యాంబో పోల్కి కట్టేస్తారనమాట. చిన్న ఏనుగు పిల్లని కట్టేస్తే అది చాలా ఎస్కేప్ కావడానికి, తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది అనమాట. ప్రయత్నిస్తే దాని శక్తి అనేది సరిపోదు పోల్ నుంచి తప్పించుకోవడానికి. పాపం ఎంత లాగినా కానీ అది రాదనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఇంకా తప్పగా ఉండిపోయి వాళ్ళు పెట్టే ఆహారమే తీసుకొని బతుకుతూ ఉంటుంది అనమాట. అలాగా కొన్ని రోజులకి చాలా పెద్దగా అవుతుంది. అప్పుడు కొన్ని రోజులకి అక్కడ నుంచి అడవిలో వాళ్ళ ఇంటి ముందర నుంచి కొన్ని ఏనుగులు వెళ్తూ ఉంటాయి అనమాట. వెళ్తూ ఉంటే ఈ ఏనుగును చూసి, ఏనుగు పెద్దగా అయిపోయింది కదా, ఈ ఏనుగును చూసి, ఎందుకు ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉన్నావు, రా మాతోటి అడవిలోకి వెళ్దాము, మంచిగా అన్ని రకాల గడ్డీలు పళ్ళు వాటరు అట్లా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అడవిలోకి వస్తే అంటే, అప్పుడు ఈ ఏనుగు అంటుంది, లేదు నాకు వీళ్ళు పెట్టే అన్నమే చాలా బాగుంది, ఇక్కడే ఉంటాను, సుఖంగా ఉంది అని అంటుందన్నమాట. కానీ తనకు తెలుస్తలేదు అడవిలోకి వెళ్తే ఎంత మంచిగా అన్ని రకాల పళ్ళు గడ్డి స్వచ్ఛమైన గాలి వాటరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ అది వద్దు, నేను ఇక్కడే ఉంటానంటుంది. కానీ ఇప్పుడు ఆ ఏనుగు శక్తిని ఉపయోగిస్తే ఆ కట్టిన కర్ర ఎంతలోకి ఎగిరిపోతుంది, ఇలా లాగితే తెగిపోతుంది అనమాట. కానీ అది ప్రయత్నం చేస్తే లేదు, చాలు నేను ఇక్కడే ఉంటా, ఇలానే ఉంటా, నాకు ఇక్కడే మంచిగా ఉంది అని తన కంఫర్ట్ జోన్లో అలానే ఉందన్నమాట. ఎలాగైతే ఏనుగు అలాగే కంఫర్ట్ జోన్లో ఉండిపోయిందో అలాగా మనం ఉండొద్దు అనమాట. మనము ఒక ప్రయత్నం చేస్తాము. ఫస్ట్ చిన్న ఏనుగు ప్రయత్నం చేసింది కదా, అలాగే ఏదో ఒక విషయం గురించి మనం ప్రయత్నం చేసి ఏనుగు చేయలేకపోయింది కదా, మనం కూడా చేయలేమన్నమాట. ఇంకా మనం ఏం చేయలేము, ఇక్కడే కంఫర్ట్ ఉంది కదా, ఇది చాలు, ఇక్కడే ఉందామని అనుకోవద్దు అనమాట. మనం ఇంకా ప్రయత్నం చేయాలి. ఏనుగు పెద్దగైనాక ప్రయత్నం చేసింటే ఎంతలోకి వెళ్ళిపోయేది, ఎస్కేప్ అయిపోయేది. కానీ ఎస్కేప్ కాకుండా అక్కడే కంఫర్ట్ జోన్లో ఉండిపోయింది అనమాట. అలాగా మనం కంఫర్ట్ జోన్లో ఉండిపోవద్దు. మనం ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా చాలా నేర్చుకోవచ్చు, చాలామందికి హెల్ప్ చేయొచ్చు, మనం ఇంకా ఎదుగుతామన్నమాట పైకి. ఇలాగా మనం ఈ స్టోరీ చూసుకోవచ్చు. నచ్చిందా అండి? హరే కృష్ణ. అందరికీ నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.